ఎందుకండి బాధపడటం? మాట అన్నంత మాత్రాన శీలం చెడిపోదు కదండి. మనలో ఎలాంటి ఆలోచనలు లేనప్పుడు ఎవరో అన్న మాటల గురించి ఆలోచించి మనం బాధపడటంలో అర్థం లేదు. అవును బాబు, అమెరికా అల్లుడంటే నేనేదో ఊహించుకున్నాను. పైగా అమ్మాయి చెప్పిన దానికి నీకు అస్సలు పోలికే లేదు. మీరందరూ నాలో మార్పు వచ్చిందంటే నమ్మారు. కానీ నేనొచ్చి ఇన్ని రోజులైనా హారిక నన్ను నమ్మిందా? నాతో ప్రేమగా ఒక్కసారైనా మాట్లాడిందా? చూడవే, చూడు, ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా? భర్త కళ్ళల్లో కన్నీళ్లు పెట్టించిన ఏ ఆడది సుఖపడదే. చేసిన తప్పుకి అతను ఎంత పశ్చాత్తాపడుతున్నాడో తెలుసా? చూడు, అతనిలో ఎంత మార్పు వచ్చిందో నీకు కనిపించడం లేదా? ఏంటి అలా చూస్తున్నావు? ఆ చూపేంటే? కొంపదీసి చెప్పిస్తున్నావా ఏంటి? ఈ కాలం పతివ్రతలకు అంత సీన్ లేదు గాని మరీ అంత కోపంగా చూడకు. అనవసరంగా ఎనర్జీ వేస్ట్. నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు నా బ్రతుకే వేస్ట్ అయిపోయింది. ఎంతో సంతోషంగా మా అమ్మ నాన్నలతో బ్రతుకుండేదాన్ని. ప్రేమతో మా అనే మాయ మాటలు చెప్పి నన్ను బయటికి తీసుకొచ్చా. నా వాళ్ళందరినీ నాకు కాకుండా చేసి నా ఆస్తిని కొట్టేశావు. నీ సంతోషానికి ఎక్కడ ఆటంకం కలిగిస్తానోనని పాముని విడిచిపెట్టి నన్ను చంపాలని చూసావు. చివరికి నా కడుపులోని బిడ్డ పోవడానికి కూడా కారణమయ్యావు. ఇంకా ఏం మిగిలిందని తీసుకెళ్ళడానికి వచ్చావు? ఇంకా నన్ను ఏ రకంగా సాధించడానికి వచ్చావు? నిన్ను సాధిస్తే నాకేం వస్తుంది? అయినా నా గురించి పూర్తిగా తెలిసి కూడా ఎందుకోసం వచ్చానని అడగడం తప్పు కదా. అయినా నేను నిన్ను మోసం చేయగానే ఏ రైలు కిందో పడి చేస్తావనుకున్నాను. కానీ నువ్వు పుట్టిందే నా కోసం, నన్ను గొప్పవాణ్ణి చేయడం కోసం. అసలు ఇదంతా నా అదృష్టం కాకపోతే నీలాగే ఇంకెవరితో ఉండడం ఏమిటి? అది ఎవరితోనూ లేచిపోయి అమెరికాలో చచ్చిపోవడం ఏంటి? నువ్వు దాని ప్లేస్లో నటించడం ఏంటి? నేను అమెరికా నుంచి వచ్చాను, మీ అల్లుణ్ణి అంటే ఆ పిచ్చి ముసలిది నమ్మడం ఏంటి? ఇదంతా నా అదృష్టం కదూ. ఇంత తక్కువ కాలంలో ఇన్ని కోట్ల రూపాయల ఆస్తి నా సొంతం అవుతుందని కలలో కూడా ఊహించలేదు. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడావంటే చెప్పు తీసుకొని కొడతాను. అందరూ నాలా చేతకందాన్లా చూస్తూ ఊరుకుంటారనుకుంటున్నావా? నా తండ్రి స్థానంలో ఉన్న డాక్టర్ చిరంజీవి సామాన్యమైన వ్యక్తి కాడు. అతను తలుచుకుంటే నువ్వు అడ్రస్ లేకుండా పోతావు. అతను తలుచుకుంటే నా అడ్రస్ మాత్రమే ఉండదు, కానీ నేను తలుచుకున్నాననుకో అతనికి వైఫ్ లైఫ్ రెండూ ఉండవు. చూడు బేబీ, ఎంత బలవంతుడికైనా ఏదో ఒక బలహీనత ఉంటుంది. ఆ బలహీనత చూసి దెబ్బ కొట్టడమే నా బలం. నీ డాక్టర్ బాబు తలకిందులుగా తపస్సు చేసినా కనీసం నా తల వెంట్రుకు కూడా పీకలేడు. కానీ నేను తలుచుకుంటే ఆ ముసల్దాని గుండె ఆగిపోయేలా చేయగలను. చేయమంటావా? భయమేస్తుంది కదా? 4 రోజులు అమ్మ అని పిలిచినందుకే నువ్వు తట్టుకోలేకపోతున్నావే. మరి 25 ఏళ్లుగా కాపురం చేస్తున్న పెళ్ళాం చచ్చిపోతే ఆ డాక్టర్ తట్టుకోగలడా? లేదు. అందుకే నన్నేమీ చేయలేడు. నువ్వు కూడా ఓవర్ యాక్షన్ చేయకుండా అంతకుముందు ఎలా నోరు మూసుకుని కూర్చున్నావో ఇప్పుడు కూడా అలాగే నోరు మూసుకుని కూర్చో. నా పని నేను చూసుకుని వెళ్ళిపోతాను. అర్థమైందా? చూడండి, నేను ఆయనకి కూతురుగా వస్తే ఆయన భార్య బ్రతుకుతుందని, ఆయనకేదో మేలు జరుగుతుందని ఎంతో ఆశపడ్డారు. ఇప్పుడు నా మూలంగా ఆయన ఇబ్బందులు పాలవడం నాకు ఇష్టం లేదు.
దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మీకు చేతులెత్తి దండం పెడతాను. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మీకు చేతులెత్తి దండం పెడతాను. నీకేమైనా పిచ్చి పట్టిందా? మన కాపురంలో నువ్వెన్నోసార్లు బతిమిలాడావు. నిన్ను చితకొట్టడం తప్పించి నీ మాట ఒక్కసారన్నా విన్నానా? ఎందుకే అనవసరంగా బతిమలు టైం వేస్ట్ చేస్తావు? ఆ? అవును, దండం పెడతానంటే గుర్తుకొచ్చింది. ఒక్క నిమిషం. ఏంటలా జిడ్డు మొహం వేసుకొని చూస్తున్నావు? మనం ఎక్కడికి వెళ్ళామని ఆ ముసలిది అడుగుతుంది కదా. ఈ కొబ్బరి ముక్క చూపించి గుడికి వెళ్ళామని చెప్పొచ్చు. ఈ రేంజ్లో చెవిలో పూలు పెడితే గాని మన పని వర్కౌట్ కాదు కదా. పద, కమ్. అత్తయ్యా, అత్తయ్యా, ఇదిగోండి ప్రసాదం. గుడికి వెళ్ళొచ్చాం. ఇదేంటి బాబు చెవిలో పువ్వు పెడుతున్నావు? ఆడవాళ్ళకి జడలో కదా పెట్టాలి. లేదత్తయ్యా, ఆడదానికి జడలో పూలు వయసులో ఉన్నప్పుడు, కొంచెం వయసు పెరిగాక మెడలో పూలు, వృద్ధాప్యం వచ్చాక చెవిలో పూలు పెట్టమని భగవద్గీతలో రాసింది అత్తయ్యా. అందుకే మీ చెవిలో పూలే కరెక్ట్. నువ్వు అమెరికా వెళ్ళినా మన పురాణాలు సాంప్రదాయాలు అస్సలు మర్చిపోలేదు బాబు. మర్చిపోయానత్తయ్య. ఒకప్పుడు పూర్తిగా మర్చిపోయాను. మన సాంప్రదాయాల మీద విలువలేకే మనస్సాక్షిగా పెళ్లి చేసుకున్న హారికని చాలా బాధ పెట్టాను. తనకి చాలా అన్యాయం చేశాను. హారిక నన్ను వదిలి వచ్చాక గాని నా కళ్ళు తెరుచుకోలేదు. నాలో చెడుని మొత్తం వదిలేసి మంచికి మార్గం ఎటు అని అన్వేషించడం మొదలుపెట్టాను. అప్పుడు చదివానత్తయ్య ఈ పురాణాలని. వాటి సారాంశం మొత్తం తెలుసుకుని మంచికి మారు పేరైన మీ పాదాల దగ్గరికి వచ్చేసానత్తయ్య. అయ్యో లే బాబు. అయ్యయ్యో, మీ చెవిలో పువ్వు జారిపోతుంది అత్తయ్య. మీకు మళ్ళీ మళ్ళీ చెవిలో పువ్వు పెట్టే అవకాశం వస్తుందో రాదో జాగ్రత్తగా పట్టుకోండి అత్తయ్య. ఒక్క నిమిషం అత్తయ్య, అమెరికా నుంచి ఫ్రెండ్ ఫోన్ చేశాడు. హలో. ఏంటి వెళ్ళిన తర్వాత ఒక ఫోన్ కూడా లేదు? అక్కడ నువ్వు సెటిల్ అయ్యి నన్ను పూర్తిగా మర్చిపోయావా? అంత లేదు. మనం ఫోన్లో మాట్లాడుకుంటూ కూర్చుంటే ఇక్కడ మన ప్లానింగ్ దెబ్బతింటుందని ఫోన్ చేయలేదు. సర్లే గాని ఎంతవరకు వచ్చింది నీ ప్లానింగ్? ఏమైనా వర్కౌట్ అయ్యేటట్టు కనిపిస్తుందా? మనం ఎంటర్ కావడం వర్కౌట్ కాకపోవడం కొద్ది రోజులు ఓపిక పట్టు. చెప్పినట్టుగానే బంజారా హిల్స్లో ఫ్లాట్ కొనిస్తాను. ఫ్లాట్ కొనాలంటే కనీసం 50 లక్షలు కావాలి. అంత అమౌంట్ ఒకేసారి లాగడం కష్టం, కానీ టైం కుదిరినప్పుడల్లా ఎంత దొరికితే అంత నొక్కేస్తుండు. పొరపాటున నీ టైం బ్యాడ్ అయ్యి నువ్వు బయటకు వచ్చేసినా అప్పటికెంతో కొంత మన చేతికి వస్తుంది. అర్థమైంది కదా? ఏంటి నువ్వు చెప్పేది నిజమా? నో, అలా జరగడానికి వీలేదు. వాడు నా ఫ్రెండ్ రా. నా ఫ్రెండ్ చెల్లెలంటే నాకు చెల్లెలే. కేవలం 5 లక్షల కోసం వాడి చెల్లెడి పెళ్లి ఆగిపోతుంటే చూస్తూ ఊరుకోవాలా? నో, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ పెళ్లి ఆగిపోకూడదు. నా డబ్బంతా అమెరికాలో ఉంది. అయినా వాడిని టెన్షన్ పడొద్దని చెప్పు. నాకు తల్లిలాంటి అత్తయ్య గారు ఉండగా మనం ఎందుకు టెన్షన్ పడ్డాం? ఆ అత్తగారి దగ్గర నుంచి నేను 5 లక్షలు తీసుకొస్తాను. పెళ్లి ఆగిపోకుండా చూడు.
అంతా విన్నారు కదా అత్తయ్య. నా ఫ్రెండ్ అమెరికాలో ఉంటున్నాడు. వాడి చెల్లెడు ఇక్కడ ఇండియాలో ఒకతన్ని ప్రేమించింది. ఇప్పుడు అతనితో పెళ్లి చేయాల్సి వచ్చేసరికి కట్నం కావాలని అడిగాడట. అయ్యో, ఇక్కడ ఉన్నదంతా ఇచ్చినా ఇంకా 5 లక్షలు సరిపోలేదట. నువ్వు అమెరికాకు వచ్చాక నీకు డాలర్లు ఇస్తాను, ఇక్కడ 5 లక్షలు సర్దారా అని రిక్వెస్ట్ చేస్తున్నాడు అత్తయ్య. కేవలం 5 లక్షల కోసం ఒక ఆడపిల్ల పెళ్లి ఆగిపోతుంటే చూస్తూ ఊరుకోమంటారా అత్తయ్య? అందుకే ప్రస్తుతానికి నా దగ్గర డబ్బులు లేకపోయినా మీరున్నారనే ధైర్యంతో ఇస్తానని ఒప్పుకున్నాను. నేను అమెరికా వెళ్ళగానే మీకు డాలర్లు పంపిస్తాను. ఒక్క 5 లక్షలు అడ్జస్ట్ చేయండి అత్తయ్య. నిజంగానే నీకు చెవిలో పువ్వు పెడుతున్నాడు. ఒప్పుకోవద్దమ్మా. నిజంగానే నీకు చెవిలో పువ్వు పెడుతున్నాడు. ఒప్పుకోవద్దమ్మా. ఎంత గొప్ప మనసయ్యా నీది. ఒక ఆడపిల్ల జీవితానికి అన్యాయం జరుగుతుంటే చూసి తట్టుకోలేకపోతున్నావంటే నీదెంత గొప్ప మనసో నాకు అర్థమవుతోంది. నువ్వు అడిగిన 5 లక్షలు నేనిస్తాను. ఆ పెళ్లి మాత్రం ఆగిపోవడానికి వీల్లేదు. చూడవే, చూడు మీ ఆయన ఎంత మంచోడో చూడు. ఎప్పుడూ ఏదో తప్పు చేశాడని ఎల్లప్పుడూ ద్వేషించడం కాదే, మనిషిలో మార్పు వచ్చిందో లేదో చూడు. మీరెందుకు బాధపడతారు అత్తయ్య? నాలో ఇంత మార్పు వచ్చినా హారిక నన్ను అర్థం చేసుకోవడం లేదంటే అది నా దురదృష్టం. సర్లేండి, నా అదృష్టం ఎప్పుడు కలిసి వస్తే అప్పుడే తను నన్ను అర్థం చేసుకుంటుంది. అంతవరకు నేను ఎదురు చూస్తుంటాను అత్తయ్య. మీరు వెళ్ళి 5 లక్షలు తీసుకురండి. తెస్తాను బాబు. తీసుకో బాబు. ఇంకా ఏదైనా అవసరమైతే నాతో చెప్పు. ఆ పెళ్లి మాత్రం ఆగిపోవడానికి వీల్లేదు. అత్తయ్య, లే బాబు, చీటికి మాటికి ఇలా కాళ్ళ మీద పడ్డం అంత బాగోదు. దేవత పాదాలకి ఎన్నిసార్లు నమస్కారం చేసినా తనివి తీరదత్తయ్య. ఎంత గొప్ప మనసు మీది. మీలాంటి గొప్ప మనసున్న మనిషి పాదాలు తాకడం నా అదృష్టం. మీ ఆశీర్వాదం నాకు అవసరం. వెళ్ళొస్తానత్తయ్యా. కొంచెం వెయిట్ చేస్తావా? ఇప్పుడే వస్తాను. ఏమైందమ్మా? ఏంటా కంగారు? అయిపోయింది నాన్నగారు. ఆయన ఇంట్లో అడుగుపెట్టినందుకు ఏదైతే జరగకూడదని మనం భయపడ్డామో అదే జరిగిపోయింది. ఏమైందమ్మా? ఏం చేశాడు? అమ్మకి మాయ మాటలు చెప్పి 5 లక్షల రూపాయలు తీసుకుపోయారు. అమ్మ కూడా అతను చెప్పిన మాటలు నమ్మి అడిగినంత డబ్బు ఇచ్చి పంపించింది. అంతేనా? నువ్వు కంగారుగా వచ్చేసరికి అతనెక్కడ మన రహస్యం చెప్పేశాడేమోనని చాలా భయపడిపోయాను. అదే నాన్న, నా మూలంగా మీకు నష్టం జరిగిందని నేను బాధపడుతుంటే అంతేనా అని తేలిగ్గా తీసుకుంటారేంటి? ఆ భగవంతుడు నాకు కలిగించిన నష్టంతో పోలిస్తే మీ ఆయన వల్ల కలిగిన నష్టం చాలా తక్కువమ్మా. నా జీవితంలో మళ్లీ పూడ్చుకోలేననుకున్న లోటుని నువ్వు పూడ్చావమ్మా. నాకదే చాలు. నువ్వు నా కూతురిగా దక్కిన తర్వాత నేనేం నష్టపోయినా అది నాకు నష్టం అనిపించదమ్మా. నాన్న, ఆయన సంగతి మీరు పూర్తిగా అర్థం చేసుకోకుండా మాట్లాడుతున్నారు. ఇప్పుడు తీసుకెళ్లిన 5 లక్షలతో ఆపేస్తారనుకోవద్దు. ఇది కేవలం ఆరంభం మాత్రమే. మన రహస్యాన్ని అడ్డు పెట్టుకుని మొత్తం మీ దగ్గర ఉన్నదంతా తీసుకెళ్లేంత వరకు ఆయన ఇక్కడి నుంచి కదలరు. నువ్వు చెప్తున్నది నాకు అర్థమవుతోందమ్మా. కానీ ఇప్పటికిప్పుడు అతన్ని మనం ఏమీ చేయలేని పరిస్థితి మనది. అతనికి ఎంత ధైర్యం ఉంటే అంత ధైర్యంగా మన ఇంట్లోకి అడుగు పెడతాడు. ఇప్పుడు మనం ఏమాత్రం తొందరపడ్డా మనకే ప్రమాదం అమ్మా. నేను అన్ని విషయాలు ఆలోచించి మౌనంగా ఉన్నాను. మీ ఆయన కావాల్సింది డబ్బు. ఆ డబ్బు దొరికేంత వరకు నిజాన్ని బయట పెట్టాడు. ఎంత డబ్బు తీసుకెళ్తాడో తీసుకెళ్ళని.
అంటే ఆస్తి మొత్తం పోయినా పర్వాలేదు, నేను మీ దగ్గర ఉంటే చాలంటారు. నేనెక్కడికి వెళ్ళను నాన్న, మీ దగ్గరే ఉంటాను. కానీ అతను మన దగ్గర ఉన్న ప్రతి క్షణం మనకి ప్రమాదమే. ఏదో ఒకటి చేసి అతన్ని బయటికి పంపించండి. సరేనమ్మా, ఒకసారి ఈ విషయం గురించి ఝాన్సీతో మాట్లాడతాను. ఇలాంటి వాళ్ళని తన సర్వీస్లో ఎంతో మందిని చూసుంటుంది. ఇప్పుడే తనకి ఫోన్ చేసి చెప్తాను. ఎక్కడిదో అల్లరి గాలి సరదాగానే వీచే చిన్నారి కిన్నెరసాని పయనాలేమో చూసి